రాజమండ్రిలో ఈ కలశ యాత్ర ఊరేగింపును ఎందుకు చేయుచున్నామంటే 1962లో భారతదేశానికి చైనాకి యుద్ధం జరిగినప్పుడు చైనా వాళ్ళు దురుద్దేశంతో లడక్ అనే ప్రాంతాన్ని ఆక్రమించుకునే క్రమంలో వాళ్ళకి మనకి యుద్ధం జరిగినప్పుడు రెజ్లాంగ్ అనే ఒక ఏరియా నుంచి 120 మంది భారతీయులు, వాళ్ళందరూ యాదవులు, వారు అలాగే చైనా వాళ్ళు 3,500 మంది పోరాటం జరిగినప్పుడు దాంట్లో 2,000 మందికి పైగా చైనా వాళ్ళని మట్టి కరిపించారు ఈ 120 మంది యాదవులు. ఆ యుద్ధంలో 114 మంది భారతదేశానికి చెందిన యాదవులు వీరమరణం పొందారు. అప్పుడు ఆనాడు భారత ప్రభుత్వం వారిని గుర్తించి వారికి పరమవీర చక్ర అనేక రకమైన బిరుదులు ఇచ్చి ఎక్కడైతే యుద్ధం జరిగిందో ఆ ప్లేస్లో ఒక స్తూపాన్ని కట్టి వాళ్ళకి భారత ప్రభుత్వం గౌరవవందం ప్రతి సంవత్సరం ఆ రోజున చేయటం జరుగుతుంది. అయితే మా యొక్క ఈ 114 మందికి చెందిన కుటుంబిక సభ్యులు కానీ మా సంఘ పెద్దలు కానీ ఈ అహిర్ రెజిమెంటు అనగా ఒక బెటాలియన్లో ఒక దానికి మా పేరు పెట్టమని చెప్పని ఎప్పటి నుంచో మేము చాలా అభ్యర్థనలు చేస్తున్నాం. ఎందుకనో ఈ ప్రభుత్వం కొద్దిగా దాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. ఈ రోజునే దాన్ని అమలుపరచాలనే సదుద్దేశంతో శాంతియుతంగా ఈ భారతదేశం అంతా ఈ కలశ యాత్రని మా పెద్దలు చేపట్టారు. ఈ కలశ యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 1,00,000 కిలోమీటర్లు సాగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా అయినటువంటి రాజమండ్రి రావడం జరిగింది. ఈ యాత్ర ఇలా ఈ లాలచెరువు సెంటర్ నుంచి కోటిపల్లి బస్ స్టాండ్ వరకు సాగుతుంది. దాని అనంతరం వెస్ట్ గోదావరి వెళ్తుందని తెలియజేస్తున్నాను. నా పేరు నొడగల సుధా యాదవ్, రాజమండ్రి. ఈరోజు భారతదేశంలో ఎక్కడో రెజ్లాంగ్లో మొదలైన యాత్ర ఈ కలశ యాత్ర ఈరోజు రాజమహేంద్రవరానికి చేరడం జరిగింది. కావున యాదవులందరూ పెద్ద ఎత్తున వచ్చి మేము ఆ కలశ యాత్రకు మద్దతు తెలపడం కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఈ కలశ యాత్ర చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే 1962లో మనకి చైనాకి జరిగిన యుద్ధంలో అనేక పోరాటం చేసి ఒక 126 మంది సుమారుగా ఒక కంకణబద్ధమైన సైనికులు మన అహిర్ రెజిమెంట్లో పనిచేయడం జరిగింది. దాంట్లో భాగంగా చైనాలో ఉన్న సైన్యాన్ని 3,600 మంది మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు 126 మంది పోరాటం చేసి సుమారుగా 2,000 మంది పైనే చంపడం జరిగింది. దానివలన ఈ అహిర్ రెజిమెంట్ అనేది మనం మళ్ళీ పునఃప్రారంభించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం ఈరోజు రాజమహేంద్రవరం చేరింది. కావున రాజమహేంద్రవరం యాదవ సంఘం అంతా కూడా యాదవులందరూ ఒకటే ఐక్యతగా వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ఈ కలశ యాత్రకు మద్దతు ప్రకటించడం జరుగుతుంది. కావున మా యొక్క అభ్యర్థనని, మా యొక్క నిరసనని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని త్వరగా ఈ అహిర్ రెజిమెంట్ని త్వరగా ఏర్పాటు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నరేష్ కుమార్ యాదవ్, రాజమహేంద్రవరం. जो बीत गई पर मिटी नहीं वो कथा सुनाने निकले हैं, रेजांगला की गाथा हम घर घर पहुँचाने निकले हैं। हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में, हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में, ऐसे वीर अहीरों की रज तिलक लगाने निकले हैं। रेजांगला की गाथा हम घर घर पहुँचाने निकले हैं, वीर अहीरों की गाथा घर घर पहुँचाने निकले हैं। नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन, नमन नमन 100 बार नमन वीर अहीरों तुम्हें नमन, नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन, नमन नमन 100 बार नमन यादव वीरों तुम्हें नमन। रेजांगला रज कलश यात्रा, रेजांगला रज कलश यात्रा, रेजांगला रज कलश यात्रा, रेजांगला रज कलश यात्रा।
హలో నమస్తే. 4 రాష్ట్రాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు మనము రాజమండ్రికి యాత్రకి రావడం జరిగింది. ఇక్కడ యాదవ సోదరులందరూ కూడా భారీగా ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. సో ఇక్కడ యాదవ సంఘం నాయకులంతా కూడా ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళ ఏర్పాట్లు ఇలా జరిగిన తర్వాత యాదవ సోదరుల రెస్పాన్స్ ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్నా? నడగల సుధా యాదవ్ అన్న. నేను అఖిల భారత యాదవ మహాసభకి ఈ తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నానన్న ఈ జోన్కి. బీహార్లో స్టార్ట్ అయ్యి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లోకి కూడా రావడం జరిగింది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? అన్న చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అన్న. ఎందుకంటే 1962 భారతదేశానికి చైనాకి జరిగిన యుద్ధంలో చైనా వాళ్ళు ఒక దుర్మార్గపోయిన ఆలోచనతో లడక్ అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుందామనే దురుద్దేశంతో ప్రవేశించగా రెజ్లాంగ్ అనే ఒక ఏరియాలో యుద్ధం జరగగా అక్కడ 120 మంది భారతీయులు భారతదేశం తరఫున 3500 మంది చైనీయులు పోరాటం చేశారు. ఆ 120 మంది యాదవ్ కులస్తులన్న ఆ యుద్ధంలో 114 మంది వీరమరణం పొందారు. 6గురే మిగిలారన్న. వీళ్ళందరూ కలిపి ఒక విజయాన్ని సాధించారన్న అక్కడ. అప్పుడు భారత ప్రభుత్వం వీరిని గుర్తించి ఆ యుద్ధం జరిగిన ప్లేస్లో ఒక స్తూపాన్ని కట్టి అహిర్ధామ్ అనే స్తూపాన్ని కట్టి ఒక గౌరవవందనం ఇచ్చారన్న వాళ్ళకి. ప్రతి సంవత్సరం ఆ తారీఖున ఆ గౌరవవందనం అధికారికంగా గవర్నమెంట్ చేస్తుంది. అయితే ఈ 114 మంది వీరణం పొందిన కుటుంబీకులు కానీ యాదవ్ సంఘీయులు కానీ వారి యొక్క శ్రేయోభిలాషులు కానీ అక్కడ ఉండే బెటాలియన్లో ఒక బెటాలియన్కి మా పేరు పెట్టమని ఆనాడు ప్రభుత్వాన్ని అడగగా ప్రభుత్వం సరైన వాగ్దానం చేసింది. ఎందుకో నిర్లక్ష్యం చేస్తుందన్న. ఆ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నేర్చుకోమని ఈ రోజున కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఈ యాత్రని ఎక్కడైతే ఈ స్తూపాన్ని ప్రభుత్వాలు స్థాపించారో అక్కడ ఉండే ఒక మట్టిని తీసి వీరమరణం పొందిన యోధుల నుంచి అక్కడ రక్త తర్పణ అర్పించిన దగ్గర నుంచి మట్టిని తీసి ఒక కలశంగం చేసి ఆ కలశాన్ని భారతదేశం అంతా తిప్పుతూ 1,00,000 కిలోమీటర్లు యాత్ర చేస్తూ ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వచ్చిందన్న. వారికి మేము మద్దతుగా సంఘీభావం తెలుపుతూ ఈ రోజున ఈ ర్యాలీ నిర్వహించామన్న. ఈ ర్యాలీ దిగ్విజయంగా జరగాలని ప్రభుత్వం మా విన్నపాన్ని మన్నించి మా కోరికను నెరవేర్చాలని చెప్పని మేము తెలుపుకుంటా ఉన్నాం. తాటి మీదకి వచ్చి వ్యవహారాన్ని చాలా బాగా జరిపించారు. అలాగే మాకు పోలీసు వారు కూడా బాగా సహకరించారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యాత్ర ఏప్రిల్ 11వ తారీఖుని బీహార్ రాష్ట్రంలో బయలుదేరి మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాల్లో కూడా దిగ్విజయంగా నిర్వహించబడుతూ మరి మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాజమండ్రి ఇచ్చేసి మా ఉభయ గోదావరి జిల్లా అధ్యక్షులు నడగల సుధా గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ కలశయాత్రని మేము జయప్రదం చేసినందుకు రాజమండ్రి యాదవ సోదర సోదరిమణులందరూ కూడా మా యొక్క శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం రాజమండ్రి తరఫున అలాగే స్టేట్ కమిటీ తరఫున అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇలాంటి మరిన్ని అప్డేట్ చూస్తూనే ఉంటాం కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. థ్యాంక్ యూ.